కాగజ్నగర్ రైల్వే స్టేషన్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైల్వే అధికారులందరితో కలిసి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే సంఘమిత్ర ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి మొదలై గూడూరు మీదుగా వరంగల్, కాజీపేట మీదుగా కాగజ్నగర్ మీదుగా ఉత్తర భారతదేశంలోని బీహారు మరియు ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ నుంచి మొదలై దానాపూర్ వరకు ఈ ట్రైన్ నడుస్తుంది. డైలీ ట్రైన్ ఇది. ఇటు దక్షిణాన పోదామంటే బెంగళూరుకు పోవచ్చు, తర్వాత తిరుపతికి పోవచ్చు వయా గూడూరు జంక్షన్. ఉత్తర భారతదేశంలోని నాగ్పూర్ కానివ్వండి, ప్రయాగరాజ్ కానివ్వండి, బీహార్లోని దానాపూర్, పట్నా కానివ్వండి, ఈ ప్రాంతాలన్నీ కూడా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. డైలీ ట్రైన్ ఈ హాల్టింగ్ సౌకర్యంతో మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించినట్టు అవుతుంది. అది ఒక్కటే కాకుండా 2-3 రోజుల్లో పాటలీపుత్ర ఎక్స్ప్రెస్ కు కాగజ్నగర్ లో హాల్టింగ్ ఉంది. యశ్వంత్పూర్, గోరఖ్పూర్ కు కాగజ్నగర్ లో హాల్టింగ్ ఉంది. ఈ 18వ తారీఖు ఇదే కాగజ్నగర్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా హాల్టింగ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు గౌరవ ఎంపీ శ్రీ గోడం నగేష్ గారు ముఖ్య అతిథిగా ఈ హాల్టింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. కాబట్టి పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ కోసం మనం చాలా కష్టపడ్డాం. రైలు మంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే, రైల్వే బోర్డు చైర్మన్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిసారి జిఎం, డిఆర్ఎం గారిని అందరినీ కూడా కలవడం జరిగింది. కాబట్టి ఈ హాల్టింగ్ వచ్చే 18వ తారీఖు జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మీరందరూ తప్పకుండా పాల్పంచుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నా. అట్లనే కాగజ్నగర్ రైల్వే స్టేషన్ లో చాలా కొన్ని అసంపూర్తి పనులు కూడా ఉన్నాయి. 3వ ప్లాట్ఫామ్ దగ్గర రూఫ్ లేదు, అటు టికెట్ వెండింగ్ మెషిన్ లేదు, లిఫ్ట్లు లేవు. తర్వాత రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కూడా ప్రణాళికలు తీసుకోవడం జరిగింది. 19 కోట్ల నిధులు జీఎం గారు మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామని మీకు అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి.